చెరువులు నాలాల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరువులను రక్షించేందుకే హైడ్రా తీసుకొచ్చామన్నారు సీఎం. ఆక్రమణలను స్వచ్ఛందంగా కూల్చేసుకోవాలని చెప్పారు. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేలా హైడ్రా పనిచేస్తుందన్నారు సీఎం. ఈ ఏడాది మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ల కోసమే హైడ్రా తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తామన్నారు. చెరువులను చెరబట్టి ఫామ్ హౌస్లను నిర్మించుకున్న వారు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను కూల్చేసుకోవాలని చెప్పారు సీఎం. లేదంటే వారికి జైలే గతి అని హెచ్చరించారు. సిటీ ప్రజలు తాగే నీటిలో డ్రైనేజీ వదిలితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తాగునీటి అవసరాల కోసం ఆనాడు నిజాం నవాబు కట్టించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ FTL బఫర్ జోన్లో శ్రీమంతులు విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, వాటికి డ్రైనేజీలు లేవని, ఆ డ్రైనేజీని తాగే నీళ్లలో వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నీళ్లను ప్రజలకు అందిస్తే తాను సీఎంగా ఫెయిల్ అయినట్టేనని సీఎం అన్నారు. వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTLలో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. అక్రమ నిర్మాణాలను వాళ్లే స్వచ్ఛందంగా కూల్చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. లేదంటే తాము కూల్చివేస్తామని, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే వెకేట్ చేయిస్తామని చెప్పారు. ఆక్రమణలతో వరదలు వచ్చినప్పుడు పేదలు నివసించే ఇళ్లలోకి, బస్తీల్లోకి మురికి నీరు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నేరు వాగైనా, వరంగల్ అయినా, కృష్ణా తీరమైన ఆక్రమణల వల్లే నివాస ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పారు సీఎం. కబ్జాలపై వెనక్కి తగ్గేదే లేదని మరోసారి స్పష్టం చేశారు. FTLలో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిన్న ట్రైనింగ్ ఎస్ఐల అవుట్ పాసింగ్ పరేడ్లో పాల్గొన్న సీఎం, పోలీసు ఉద్యోగం బాధ్యత కాదు, భావోద్వేగం అన్నారు. ఏ సమస్య వచ్చినా ముందు అందుబాటులో ఉండేది పోలీసులు అన్నారు. 50 ఎకరాల్లో హైదరాబాద్లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఎకరాల్లో వరంగల్లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి DGP వరకు సైనికులకు ఎట్లయితే సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలుపెట్టి 50 ఎకరాలల్లా అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి హైదరాబాద్లో 50 ఎకరాల స్థలాన్ని ఇక్కడ, రెండవ స్కూల్ వరంగల్లో 50 ఎకరాలు కేటాయించే మీ అందరికీ 6th క్లాస్ నుంచి PG వరకు డాక్టర్లు, ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం 100% ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. యువత ప్రాణత్యాగాలతో, ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం రేవంత్. తెలంగాణ వచ్చినా గత 9 ఏళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు సీఎం. ఈ ఏడాదిలోనే మరో 35,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు సీఎం. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశామన్నారు రేవంత్. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో 30,000 పైచిలకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే LB స్టేడియం ప్రాంగణంలో 30,000 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినాం. అకాడమీలో ట్రైనీ ఎస్ఐల నుండి గౌరవ వందనం స్వీకరించారు సీఎం. పరేడ్ తర్వాత క్రీడా భవన్ ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. DGP జితేందర్తో పాటు పోలీసు అధికారులు, ఎమ్మెల్యేతో కలిసి షటిల్ ఆడారు. తర్వాత క్రీడా భవన్ ను పరిశీలించారు సీఎం రేవంత్. మరోవైపు వరద బాధితుల సహాయానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు 1 రోజు వేతనం ఇచ్చారు పోలీసులు. 11 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు ఇచ్చారు. కార్యక్రమంలో DGP సహా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.